అనుకున్నంత పని అయింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల గారు నియమితులయ్యారు. ఇక ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వర్సెస్ షర్మిల గారు అన్నట్లుగా నడుస్తూ ఉంది. వాతావరణం వేడెక్కుతూ ఉంది రాజకీయంగా. షర్మిల గారు ఎక్కడా కూడా తగ్గకుండా, అంటే తనపై నమ్మకం ఉంచి అంత పెద్ద బాధ్యతలు అప్పగించినందుకు గాను తనను తాను నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అనిపిస్తూ ఉంది నాకైతే. ఎందుకంటే సరే వాళ్ళ అన్నగారే అయినప్పటికీ ముఖ్యమంత్రి తను ఎక్కడా కూడా ఏ విషయాల్లో కూడా తగ్గుతున్నట్టు అనిపించట్లేదు. రోడ్ల గురించి బాగలేదని చెప్పి ఓపెన్గా విమర్శించారు. అభివృద్ధి ఎక్కడ జరిగింది జగన్ రెడ్డి అంటూ విమర్శించారు. మరి ఎక్కడ ఏ విషయంలో కూడా తగ్గుతున్నట్లేమి కనపడతలేదు. అలాగే మరి అది నిజంగా మరి జగన్ గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి రాజకీయ పరంగా ఎన్నికలు డేట్ కూడా ఆల్మోస్ట్ వినపడుతుంది. ఏప్రిల్ 16 టెంటేటివ్ డేట్ అని వినపడుతూ ఉన్న తరుణంలో, అంటే 100 రోజులు కూడా లేదు. ఈ టైంలో మరి ఆల్రెడీ మొన్నటిదాకా రోడ్లెక్కి అక్కడ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా మరి ఈ ఉద్యోగులు, అంగన్వాడీ ఉద్యోగులు, మహిళామణులు వాళ్ళ జీతభత్యాల పెంపుదల కోసం పోరాటం జరిగింది. పోరాడితే వాళ్ళని పట్టించుకోలేదు. చివరికి ఏదో ఉద్యోగాల నుంచి టెర్మినేట్ చేస్తున్నామని భయపెట్టి వాళ్ళని మరి రాజీకి తీసుకొచ్చి ఒక బలవంతపు ఇది చేసినట్టుగా, విరమింపజేసినట్టుగా కనపడింది. ఖచ్చితంగా అది ఓట్లలో ఎలక్షన్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అది జగన్ గారికి కూడా తెలియని విషయం ఏం కాదు. సో అంటే పరిపాలన పరంగా ప్రజలతో జెన్యూన్గా కమ్యూనికేట్ చేస్తే రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది. బలవంతం చేసి భయపెట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ఉద్యోగాల నుంచి తీసేస్తాం, ఎస్మా చట్టాలు ప్రయోగించి చేసి ఏదో మమ అనిపించి విరమింపజేస్తే ఫలితం ఇంకో రకంగా ఉంటుంది అనేది అది సాధారణంగా ఎవరికైనా మరి తెలియనటువంటి విషయం కాదు. అయితే మొత్తం మీద ఇప్పుడు ఆల్రెడీ పరిపాలనా పరంగా ప్రజలు ఆశించిన స్థాయిలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన లేదు. అందుకే వ్యతిరేకత చాలా బాగా ఉంది పట్టణ ప్రాంతాల్లో అని చెప్పి మనకి సర్వేలు చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే జగన్ గారు మాత్రం సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా నవరత్నాలు విజయవంతంగా నభూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఇంప్లిమెంట్ చేశాము. అవి గెలిపిస్తాయి. అవినీతి లేకుండా పరిపాలన అందించాము. వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రజలకు ఎన్నో సేవలు నేరుగా అందించాము. పెన్షన్లు సమయానికి ఇచ్చాము. కాబట్టి ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ దీవిస్తారు అనేటువంటి నమ్మకంతో మరి జగన్ ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఉన్నది. అయితే వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం, అది రుజువు అవుతుంది మనకి. ఎందుకంటే ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేయటం సడన్గా ఇవన్నీ ఒక ఎత్తు. అయితే ఇప్పుడు షర్మిల గారు వన్ మ్యాన్ ఆర్మీగా కాంగ్రెస్ పార్టీని యాక్టివేట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటే మరి ఇది ఎట్లా ఎవరికి ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది అనేది మనకి సాధారణంగా మరి అనిపించే అంశమే. తెలుగుదేశం జనసేన కూటమికి మైనస్ అవుతుందా? మరి వాళ్ళ అన్నగారు పార్టీ వైఎస్ఆర్సీపీకి అవుతుందా? సరే, తన రాజకీయ ఓనమాలు అంతా కూడా అక్కడే నేర్చుకొని వచ్చారు షర్మిల గారు. రాజకీయంగా తను చాలా స్ట్రాంగ్ అంబిషియస్గా ఉన్నారు. పార్టీలో వాళ్ళ అన్నగారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకి ఏ విధమైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడంతో తెలంగాణ వచ్చి పార్టీ పెట్టుకొని ఇక్కడ పోరాటం చేసి ఇక్కడ బాగా మరి ప్రజా సమస్యల పట్ల పోరాడి తర్వాత మరి మొన్న ఎన్నికల సమయానికి సంయమానంగా ఉండి కాంగ్రెస్ పార్టీని చివరికి తెలంగాణ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో మెర్జ్ చేసి మరి మొత్తం మీద వాళ్ళ అన్నగారికి ఇప్పుడు ఒక పోటీదారుగానే రాజకీయంగా మనకి కనబడతా ఉంది వాతావరణం. తను ఏదో, ఎందుకంటే రాజకీయంగా తను ఎదగాలి, అవసరమైతే పరిస్థితులు కలిసి వస్తే ముఖ్యమంత్రి కావాలి, ఎందుకంటే ఫైనల్ డెస్టినేషన్ అదే ఉంటుంది. కాబట్టి స్ట్రాంగ్ అంబిషియస్ పీపుల్కి ఎప్పుడైనా కూడా పొలిటికల్గా ఫైనల్ గోల్ ఏముంటుంది? ముఖ్యమంత్రి రాష్ట్ర స్థాయి వరకు చూసినప్పుడు. సో ఇప్పుడు ఆల్రెడీ జగన్ గారు ఆ టార్గెట్ పెట్టుకుని ఆయన విజయవంతం అయ్యారు. సో ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ ఏపీ
అధ్యక్షురాలిగా షర్మిల గారు ఈ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేస్తే తన రాజకీయ భవిష్యత్తు మరి ఇంకా ఒక 10 అడుగులు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ కోణంలోనే ఆమె పోరాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అందుకే మరి వైఎస్ఆర్సీపీ టీం అంతా జగన్ గారితో కలిపి ఒకవైపు అయితే షర్మిల గారు ఒక్కరే ఒకవైపు అన్నట్టుగా ఆమె మరి వాళ్ళకి కౌంటర్లు ఇవ్వడం కానీ మరి వ్యాఖ్యలకు ప్రతి వ్యాఖ్యలు, విమర్శలకు ప్రతి విమర్శలు తగ్గకుండా చేస్తూ ఉన్న వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ మరి బాస్ జగన్ గారు కూడా మరి తప్పదు, రాజకీయంలోకి చెల్లి వచ్చినా అన్న వచ్చినా తమ్ముడు వచ్చినా తన గోల్ క్లియర్ కాబట్టి తన పార్టీని గెలిపించడం అనేది ఆ వేలో ఆయన కూడా కౌంటర్లు గట్టిగానే ఇస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా మరి ఒక ఫ్యామిలీ పాలిటిక్స్గా మనకి కనపడుతూ ఉంది రాజకీయం ఏపీలో. అటు ఒక ఫ్యామిలీ ఇటు ఒక ఫ్యామిలీ అన్నట్టుగా మీరు ఒక తల్లి బిడ్డలు జగన్ గారు, వైఎస్ షర్మిల గారు. మరి నిజంగా వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారికి ఇది కొంత సంకటత స్థితే. తను ఎటువైపు ఉండాలి? 2019లో తల్లి అలాగే షర్మిల గారు ఇద్దరు కూడా మరి అన్నగారికి తోడుగా కుడి ఎడమ భుజాలుగా నిలబడి పార్టీని కాపాడిన పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి 10 ఏళ్లలో. షర్మిల గారు కూడా బలమైన రాజకీయ ప్రస్థానాన్ని, జీవితాన్ని ఆమె కాంక్షిస్తున్నారు, భవిష్యత్తుని. అది క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. సో ఈ తరుణంలో ఖచ్చితంగా ఈ వచ్చిన సువర్ణ అవకాశాన్ని ఆమె ఉపయోగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మరి అన్నగారు మనం సైలెంట్గా ఉంటే, ఎందుకంటే తను రాజకీయంగా అక్కడ తనకి ప్రాధాన్యత ఉంటే ఈ పరిస్థితి రాకపోను. తనకి ఏ విధమైన ప్రాధాన్యత ఇవ్వకుండా తరిమి కొట్టారు కాబట్టి వేరే రాష్ట్రానికి వచ్చి తను తెలంగాణకి ఆడబిడ్డగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో ప్రయత్నాలు చేశారు. కాబట్టి ఈ వేలో తను చేసే ప్రయత్నం పార్టీని బలోపేతం చేయడానికి కానీ డైరెక్ట్గా ముఖ్యమంత్రిని విమర్శించే విధానం ఇవన్నీ కూడా ఆల్రెడీ వ్యతిరేకత మూటగట్టుకొని ఉన్న అధికార పార్టీకి సంకటత స్థితిని, కొంత ప్రతికూలతని సృష్టించే వాతావరణమే కనబడుతూ ఉంది నాకైతే. నిజంగా ఇది మరి తెలుగుదేశం పార్టీ జనసేనకి ఒక కలిసి వచ్చినటువంటి రాజకీయ పరిణామంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2019 నాటికి పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి ఎటువైపు చూసిన చీకటే. కానీ ఇప్పుడు పరిపాలన పరంగా మరి జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలిక ప్రజలు క్లియర్గా వాట్ ఈస్ అంటే చంద్రబాబుస్ అప్రోచ్, వాట్ ఈస్ జగన్స్ అప్రోచ్ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్, యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ అనేది క్లియర్గా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి సో ఇప్పుడు ఎట్లా చూసుకున్నా చంద్రబాబే కొంత బెటరు పరిపాలన పరంగా. మరి అంటే రాష్ట్ర అభివృద్ధి విషయాల్లో ఆలోచనలు కానీ, మరి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఉద్యోగాల కల్పనలో కానీ, ప్రైవేటు పరిశ్రమలు ఇవి ఎట్లా చూసుకున్నా కూడా మరి అవినీతి అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండదా అంటే పూర్తిగా అది లేదు, ఉండదు అంటే అది దాంతకు మించిన అబద్ధం ఉండదు. ఉన్నా కూడా పోలిక చూసుకుంటే ఎట్లా చూసుకున్నా కొంత డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనే బెటర్ అనేది అర్బన్ పీపుల్లో బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో దానికి తోడు మరి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జనసేన కూడా తెలుగుదేశం పార్టీతోనే కలిసి వెళ్తున్నారు. కాబట్టి మరి ఓట్ల పరంగా కాంగ్రెస్ పార్టీకి సరే ఓట్ షేర్ ఎంత ఉంది అనేది మనం చూస్తే ఏడుంది. లాస్ట్ టైం ఎలక్షన్స్లో 1% కూడా రాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. 2019కి 2024కి పరిస్థితులు మారినాయి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో అసంతృప్తులు, ఆ పార్టీ నుంచి వదిలేసి వచ్చిన వాళ్ళు, ఆ పార్టీలో సీటు రాని వాళ్ళు, వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ప్లాట్ఫామ్ కాబోతుంది. సో వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడో దగ్గర పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 175 ఎమ్మెల్యే సీట్లలో చీలిక ఎన్ని 500 నుంచి 1000 ఓట్లు, 2000, 3000, 4000 ఇట్లా ఈ చీల్చే ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు అన్నీ కూడా అవి ఎక్కువ శాతం వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ నుంచే ఇటు డైవర్ట్ అయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. తన పార్టీని బలోపేతం చేసే ఇదిలో అటు తెలుగుదేశాన్ని ఇటు వైఎస్ఆర్సీపీని ఎండగడుతున్నా ఇప్పుడున్న పరిస్థితులు ఖచ్చితంగా అవి ప్రజలు కూడా తీసుకునే విధానం కాంగ్రెస్ తెలుగుదేశం ఇప్పుడు కొంచెం ఒకప్పుడంటే ఆ కలయికను వ్యతిరేకించారు కానీ ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకించే పరిస్థితి కూడా లేదు. పరిస్థితులు మారినాయి. ప్రజల ఆలోచన ధోరణిలో కొంత మార్పు ఈ ఎన్నికల సమయానికి కనబడుతుంది. కాబట్టి మొత్తం మీద అయితే షర్మిల రోజు రోజుకి మరి
ఏపీ రాజకీయాలని తనదైన ఇదిలో మరి తన అన్నగారి మీద అంటే రాజకీయ ప్రత్యర్థి అనాలి ఇప్పుడైతే విమర్శలు చేస్తూ ఒక ఇదిని క్రియేట్ చేస్తున్న ఒక పొలిటికల్ హీట్ని ఆమె క్రియేట్ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఇంకెంత ముదురుతుంది రాబోయే ఎన్నికల ఓట్లు సమయం నాటికి అనేది చూడాలి. చాలా ఆసక్తికరంగా మొత్తం మీద ఏపీ అంటే ఉన్నదేమో 13 జిల్లాలే, నాయకులు ఎక్కువయ్యారు, పార్టీలు ఎక్కువైతా ఉన్నాయి, మరి యాస్పిరెంట్స్ ఎక్కువైతా ఉన్నారు. పార్టీ నాయకులకు కూడా వాళ్ళందరినీ అకామిడేట్ చేయడం కూడా తలకు మించిన భారం అవుతా ఉంది. సో మరి ఇవన్నిటికీ పరిష్కారం మరి ఎట్లా వీళ్ళకి అనుకుంటారు? మొత్తం మీద అయితే వైఎస్ఆర్సీపీకి మరి షర్మిల గారి రాకతో కొంత ఎట్లా చెప్పాలి, తనని అంటే ఆల్రెడీ తెలుగుదేశం జనసేన బలోపేతంగా ఉండి భయపెడతా ఉంటే షర్మిల గారి రాకతో మరింత వణుకు మొదలైందనే చెప్పొచ్చు. నిజంగా ఇది వైఎస్ఆర్సీపీకి ఈ ఎన్నికలు అందరి అంచనాలు తారుమారు చేస్తూ గెలిస్తే కనుక మరి ఇంకా ప్రపంచంలో జగన్ గారికి మించినటువంటి రాజకీయ వ్యూహకర్త ఎవరు ఉండరు అనడంలో సందేహమే లేదు. మరి మీరేమంటారు?